నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాథ్ నరహర్శెట్టి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న వేళ అనేక సంఘటనలు గెలుపోటములను ప్రభావితం చేసేగా ఉన్నాయి. తాజాగా మాగంటి గోపీనాథ్ తల్లి ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మాగంటి గోపీనాథ్ మరణం మీద కూడా ఆమె అనేక అనుమానాలు ఉన్నాయంటూ పెద్ద బాంబే పేల్చారు. ఇక మాగంటి గోపీనాథ్ మొదటి భార్య ఆమె కొడుకు తారక్ కూడా అనేక ఆరోపణలు చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తను ఇండియాకి రావద్దన్నారని, వస్తే ప్రాబ్లం అవుతుందన్నారని తెలిపారు. అసలు ఎవరొస్తే ఎవరికి ప్రాబ్లం అవుతుంది? చాగంటి గోపీనాథ్ తల్లి ఇప్పుడెందుకు బయటకు వచ్చి ఇవన్నీ చెప్తున్నారు? అసలు మాగంటి గోపీనాథ్ లీగల్గా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సునీతను వివాహం చేసుకున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్పై ప్రభావం చూపనున్నాయా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ నేత సునీల్ గారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత విజయార్య గారు కూడా మనతో జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. ఇక బీజేపీ నేత కాంతి కిరణ్ గారు జాయిన్ అవుతారు జూమ్ కాల్లో. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూడాలి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై ఈ గత 2-3 రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలు ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీ మీద? లక్ష్మణ గారు, మీకు ఆహ్వానిస్తున్నారు కూడా 2 నిమిషాలు మాట్లాడుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడదు, కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇవన్నీ బాగా వస్తున్నాయి. మీడియాలో వచ్చినా కూడా సోషల్ మీడియా బాగా. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చనిపోయి ఆల్మోస్ట్ ఆల్ 16 ఎన్నికలు జరగాలని జరుగుతుంది. కానీ ఈ ఆరోపణలు మరి మాటలు తల్లి ఇదివరకు ఎందుకు ఇప్పుడేం చేస్తున్నారు, వాడి వెంట ఉన్నది ఎవరు, ఎన్నికలప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది? అలాగే ఒకవేళ వాడు అజయ్ గారు బెదిరించినా, లేకపోతే ఇంకెవరైనా బెదిరించినా, ఈ ఆరోపణ ఎప్పుడు చేయాల్సింది? ఎన్నికలు రాకముందు చేయాల్సిన పని కాదు. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరో వీళ్ళ నుండి ఆలోచిస్తున్నట్టు నేను వాళ్ళ వెర్షన్ తప్పట్లేదు. ఇప్పుడే చెప్తున్నాడు, నేను న్యాయవాదిగా నిజంగా ఏమైనా ఉంటే అప్పుడే మాట్లాడుతున్నాను. అలాగే గోపీనాథ్ తల్లి అప్పుడు ఉన్నది, ఇంకో మొదటి భార్య కోరుకుంటున్నారు, వేరే విషయాలు కాదు. వాళ్ళు ఇప్పుడే వెంటనే ఆరోపణ చేయాలి. వెంటనే వాళ్ళు తప్పుగా ప్రతిగా తీసుకోవాలి. మరి మాగంటి గోపీనాథ్ గారు మనకి మొదలైన కొట్టాడచ్చు కదా. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు వీళ్ళు ఎవరు ముందు రాలేదు. తల్లి రైతులకు ఏం సంబంధం, హస్తాదూరంకి ఏం సంబంధం, ఏమి సగా ఉంది నాకు తెలియదు. కానీ ఇప్పుడు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా పార్టీ ఉపయోగించుకోవాలి కాదు. అంటే బీఆర్ఎస్ లో లోకల్ కూడా కవిత తల్లి మీద ఆరోపణ చేసిన, తల్లి మంచోడే చుట్టూ దయ్యాలు ఉన్నా కూడా, లేకపోతే హరీష్ రావు సంతోష్ కుమార్ మీద దాడి చేస్తూ వాళ్ళు అవినీతి పనులన్నీ తండ్రి నుంచి అన్నాన్ని వెనకేసుకొచ్చిన కూడా ఇంటింటికి మల్టిపోయాను సామెత తప్పకుండా. ఇప్పుడు కొత్తగా నేను సామెత కనిపెట్టాను, ఏంటంటే ఇంటింటికి మల్టిపోయాను ఎంత సామెత. ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ పోయి మల్టిపోయి నయం, ఎందుకంటే గ్యాస్ పోయి అయితే గుర్తు పడ్డది, మొత్తం మంటలు ఇల్లు కాలిపోవచ్చు. అందుకని ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నికల కోసమైనా లేకపోతే నిజమైన వాస్తవాన్ని ఉందా అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని బాగా ప్రొటెక్ట్ చేసి ఎవరు వాళ్ళ ప్రయోజనాలు తీరిన తర్వాత దాన్ని కామ్ అయిపోతారు, వారితో మద్దతు తగ్గిస్తారు. ఇది కొత్త కాదు రాజకీయాల్లో. హత్యల ఆరోపణలు ఇవన్నీ కొత్త. అందుకని చూపిస్తున్నాం కదా, తెలంగాణలో కవిత మన ఇద్దరు చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా కోడి కత్తి కేసు, వివేకానంద హత్య కేసు, ఇవన్నీ ప్రభావం. కానీ కొంత ఇవన్నీ కూడా పేద ప్రజలకు పెద్ద గౌరవం చూపించాం. ఈ మొత్తం ఉపరితల అంశాలే అనిపిస్తుంది. ఒకరి మీద ఒకరి ఆరోపణ చేసుకోవడం కానీ, లేకపోతే పెద్ద ఎత్తున వీళ్ళు వాళ్ళు పగలేదు, వీళ్ళు రాజకీయ ఆరోపణ చేసుకుంటే అవి పనిలేదు. నిజంగా అప్పారావు గారి కన్యాశుల్కంలో నాటకంలో కనుక గిరీష్ వాటి పాత్ర ఉంటుంది. అందులో జట్కా పడ్డాన్ని కాంగ్రెస్ పార్టీ వస్తే, మన కాంగ్రెస్ పార్టీ అంటే పప్పులను తీసుకొస్తే నాడు మా జట్కా పడిన విజయనగరం రైల్వే స్టేషన్ లోని హెల్త్ అంటం కాస్ట్ దగ్గర అంటాడు. వాళ్ళ సమస్యలు వాళ్ళ ఎన్నికలను ప్రభావం చూపించే పూర్తిగా వాళ్ళ సమస్యలు జూబ్లీ హిల్స్
15 సమస్యలు వాటికి పరిష్కారాలు రాజకీయ పార్టీ చేస్తారు చూపిస్తాం తప్ప లేదా మొదటి భార్య కరెక్టా, రెండో భార్య కరెక్టా, తల్లి అంతా కూడా పంచారు ఇవన్నీ కూడా వీళ్ళు రాజకీయంగా జాతీయ పార్టీల మీద ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అన్ని ఇంటికి రావంటున్నాడు. మాకు 2000 ఉందా, 1500 2500 మనకి మహిళల పడుతుందా అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెప్తారు, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదా, ఇప్పుడు నేను వస్తే నిర్ణయం చేస్తారు. ఇంకా దూరంగా వాళ్ళు మౌలిక సమస్యలు ఇక్కడ పనికొస్తాయి తప్ప మనం మీడియా మాట్లాడలేక పేద ప్రజలకు ఏ ప్రభావం చూపిస్తారు. వీళ్ళ రాజకీయ మనలందరూ భాగంగా వస్తే ఎవరైతే నిజంగా చెప్తున్నారో వాళ్ళు అభినందనలు. ఎస్ రామ్మోహన్ గారు, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత విజయారయ్య గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. విజయారయ్య గారు నమస్తే సార్. సార్, జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూడాలి? బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆవిడ మీద వ్యక్తిగతంగా మరి ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, కానీ మరి సునీత గారి మీద కూడా గోపీనాథ్ గారి తల్లి ఆరోపణలు చేశారు. ఎలా చూడాలంటారు? ఇది ఏమైనా ప్రభావం మీ పార్టీ మీద పడే అవకాశం ఉందంటారా ఎన్నికల మీద? ఇప్పుడు ఆరోపణలు పరమైనటువంటి తప్పిస్తే వాస్తవంగా చట్టబద్ధంగా గోపీనాథ్ గారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన పలుసార్లు ఆయన అందించినటువంటి స్వీయ సభకే ఆయన గతకాలంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనాడు ఆయన మరణానంతరం రైట్ చేసిన సందర్భంలో మరి చట్టం ఉన్నది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఉన్నది కాబట్టి ఈ ఆరోపణలన్నీ కూడా ఎన్నికల కంటే మునిపే నామినేషన్స్ సందర్భంలో వీటిని రైట్ చేయడం జరిగింది. పూర్వపటిని పరిశీలించిన తర్వాతనే మరి సునీతమ్మ గారి మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగిందండి. దానికి ఇప్పుడు ఆ ఆరోపణలకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఏదో చివరి 2 రోజులు ఉండగా వారి తల్లి గారితోటి వాళ్ళ కుటుంబ వివాదాలను ఈరోజు మరి ప్రజల ముందు పెట్టడం అనేది హాస్యాస్పదం. అది ఒక ట్రెండ్ సెట్ చేయడానికి, అంటే విజయారయ్య గారు పంచుకోవడానికి చేసినటువంటి ఒక క్రతువు మాత్రమే. విజయారయ్య గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డి గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. నవీన్ యాదవ్ను ఆశీర్వదించండి. యువకుడు, పిల్లగాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గోపి మరణాన్ని రాజకీయ వివాదం మేము చేయదలుచుకోలే. వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళు పోలీసు వాళ్ళకి లేఖ రాస్తే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా విచారణ చేస్తారు. మరణం వెనకాల ఉన్నది వాళ్ళ సొంత తల్లి అంటున్నది. ముందే మరణించండి, కేటీఆర్ వచ్చే వరకు ప్రకటించకుండా దాచిపెట్టారు, మమ్మల్ని చూడనీయలేదని. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం, వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. సొంత తల్లిని కన్న కొడుకు చావు బతుకుల మధ్యలో ఉంటే చూడకుండా ఆపినరు అని అంటే దీనికి కారణం ఎవరు? ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మిగతా వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం పోయిన తర్వాత మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటుండ్రు. ఇట్లా రకరకాల చర్చ జరుగుతుంది. ఏ చర్చ అయినా బండి సంజయ్ గారు ఫిర్యాదు చేస్తే మాత్రం ఆయన కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడు, పోలీసులు ఖచ్చితంగా విచారణ చేస్తారని నేను భావిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాజకీయంగా మాగంటి గోపి మరణాన్ని నేను వివాదాస్పదం చేయదలుచుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు,
వారు సతీమణి, మొదటి సతీమణి కావచ్చు, రెండో సతీమణి కావచ్చు, ఆ వివాదాలను నేను మాట్లాడదలుచుకోలేదు. అట్లాంటి విషయాలల్లో నేను విజ్ఞత ప్రదర్శించదలుచుకున్న, నా వివాదంలోకి నన్ను లాగకండి. ధన్యవాదాలు. నవీన్ యాదవ్ను రైట్. విజయారే గారు, రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని ఈ వివాదంలోకి నేనైతే చేయనని అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. కాకపోతే బండి సంజయ్ గారు చెప్పారు కాబట్టి మాట్లాడారు. దీన్ని చట్టం పని తనైతే చేసుకుపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఏమంటారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన భారతదేశంలో అబద్ధాలు చెప్పేటటువంటి ఒక ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా సిగ్గుపడాల్సిన పని ఏర్పాటైందండి. అరే, ఒక సీఎం కుర్చీలో ఉండి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియనటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేయగలుగుతా చెప్పండి. దురదృష్టకరం. ఈరోజు ఆ కుటుంబ వివాదం ఎలక్షన్ కమిషన్కి ఏం సంబంధం ఉంటుందండి? వాళ్ళు కోట్లకు పోవాలి. ఈరోజు అన్నీ చేయించి వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ అన్నను, వాళ్ళ అబ్బాయిని ఈరోజు బహిర్గతం చేసి వాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి ఓట్లు దండుకోవాలి అనే ఒక దురుద్దేశమే తప్పిస్తే రేవంత్ రెడ్డి గారిది దీంట్లో ఎలాంటిది లేదండి. అయితే ఈరోజు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా అభ్యర్థిత్వంలో కానీ సునీతమ్మ గారి విషయంలో కానీ ఎలాంటి వివాదం, ఎందుకంటే గత కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఆయన ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు, లీగల్ ఎయిర్స్ అన్నీ కూడా ఆయన ఎలక్షన్ కమిషన్ సమర్పించారు. మీరు చెక్ చేసుకోండి అన్నప్పుడు. కాదండి విజయారే గారు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారే చేపించారని మీరు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఎన్నికల సమయంలో 2 రోజుల ముందరంగా వాళ్ళ తల్లి గారిని ముందర పెట్టి ఓట్లు దండుకోవాలి అనే ఒక సెంటిమెంట్ ఈయన పుట్టించడం. విజయారే గారు, ఇప్పుడు మీరైతే ధర్మం కాదు. ముఖ్యమంత్రి గారిని మీరు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు, మరి మీరు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారు ఈ ఓట్లు దండుకునే ప్రక్రియలో భాగంగా ఇలా చేస్తున్నారని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వాళ్ళలో ఎవరితోనే చెప్పించగలరా? మీరు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చెప్పించారో వాళ్ళతో ఇదంతా రేవంత్ రెడ్డి చేపించాడని చెప్పించగలరా? ఈ రోజు మా సునీతమ్మ గారు ప్రతి సందర్భంలో చెప్తానే ఉన్నది, అసలు భార్యను నేను, మాకు ఎలాంటి వివాదం లేదు. ఏమన్నా వాళ్ళ కుమారుడి మీద, వాళ్ళ తల్లి గారికి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వాళ్ళు తేల్చుకోవచ్చు అని చెప్పి ఈరోజు డిక్లరేషన్లో భాగంగా మరి ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఈరోజు అభ్యర్థిత్వాన్ని స్వీకరించి ఖరారు చేసిందో దాన్ని తప్పు అని మీడియా వ్యవస్థ కానీ ఈ ఇతర పార్టీలు కానీ ఏ విధంగా ఉంటాయండి? మీరు ఒకసారి గమనించాలి. అన్ని సాక్ష్యాలు ఈరోజు ఎంఆర్ఓ గారు సర్టిఫికేషన్ ఇచ్చిర్రు, ఎప్పుడు ఇచ్చారండి? గారు ఆమోదించారు, కలెక్టర్ గారు ఆమోదించారు. ప్రభుత్వ పరంగా మొత్తం ఆస్తిపాస్తులలో కానీ నిజంగా అంటే లీగల్ ఎయిర్స్ లో కానీ చాలా చట్టబద్ధత ఉన్నటువంటి విషయంలో క్లారిటీ ఉంది. ఇందులో వివాదాస్పదం చేయాలి అన్నప్పుడు విజయరే గారు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎప్పుడు ఇచ్చారండి? అది ఎప్పుడు ఇచ్చారు? శేర్లింగంపల్లిలో ఎప్పుడు ఇచ్చారు? అది రిటర్నింగ్ అధికారి ఎవరండి? ఆర్డీఓ గారు రిటర్నింగ్ అధికారి అండి. మరి ఆర్డీఓ గారు ఆమోదించలేదా? మీ ప్రభుత్వంలో ఆర్డీఓ గారు లేరా? ఏందండి దుర్మార్గం? రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధం. ఈ రోజు ఓటం పాలు 50,000 మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వెళ్తున్నారు. దాన్ని చూసి తట్టుకోలేక లేనిపోని ఆరోపణలు చేయడం అవసరమా? ఎవరికైనా ఆ తల్లిని పట్టుకొచ్చి ఈరోజు మీడియాలో కూర్చుని పెట్టడం అవసరమా? ఏం దుర్మార్గం అండి ఇది. రైట్. విజయార్య గారు మరి కాసేపట్లో వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సునీల్ గారు, కాంగ్రెస్ నేత. ఆయనతో మాట్లాడదాం. సునీల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సునీల్ గారు, విజయార్య గారు మాట్లాడింది విన్నారు సార్. డైరెక్ట్గా టాపిక్లోకి వద్దాం. ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇది చేస్తున్న ఇదిగా అభివర్ణిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరి దీన్ని ఏ రకంగా చూడాలంటారు? ముఖ్యంగా ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు, అట్లాగే విజయార్యన్నకు, మా విశ్లేషణ గారికి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇది మనం బైపోల్స్ సమరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరంలో ఉన్నాం. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక అగ్రవర్ణ పార్టీ కిందనే చూసినాం తప్ప ఇప్పుడు అది నయవంచక పోయి నరహంతక పార్టీ కింద కూడా చూడాల్సి వస్తుంది. నిజంగా కూడా దివంగత నేత
మాగంటి గోపీనాథ్ గారి మరణం వెనుక అంటే ఒక సత్యసాయిబాబాను ఒక జయలలితను చనిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా చచ్చిపోయింది ఎప్పుడు, అనుమతి ఇచ్చింది ఎప్పుడు, కన్న తల్లి ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఇయ్యాల మాగంటి గోపీనాథ్ భార్య సునీతమ్మ గారే కావచ్చు, మొదటి భార్య ఉండని, రెండో భార్య ఉండని, వాళ్ళ కొడుకులు ఉండని, అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు చట్టబద్ధంగా మీరు రండి, పోటీ చేయండి, ఓట్లు తీసుకోండి. కానీ ఇవాళ ఈ రాజకీయ దుమారానికి కారణమైనటువంటి కనీసం తను కన్న తల్లి ఇవాళ వీళ్ళందరూ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక్కడ మాట్లాడుతున్న మనందరం కంటే కూడా ముఖ్యమైనది తల్లి. మాతృమూర్తిని కూడా మనం అవమానించేలాగానో అవహేళన చేసేలాగానో మాట్లాడడం సరికాదు. ఆమె కన్న కడుపును ఆమె పేగు దెంచుకొని పుట్టిన కొడుకును చావులో చూడనీయకుండా ఉండే రాజకీయాలు, శిఖండి రాజకీయాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఏ ఉద్దేశంతో ఇవాళ పెద్ద మనిషి కేటీఆర్ గారు తను బయట దేశంకి వెళ్ళి వచ్చే వరకు కూడా చావును డిక్లేర్ చేయకుండా అందరు అనుమానించేది ఏంటంటే ఆల్రెడీ చనిపోయి 3 రోజులు అయింది కానీ ఆయన రావాలి. ఇక్కడ ఇంకోటి తారక్ ఎవరైతే తన కొడుకున్నారో మొదటి భార్య కొడుకు ఆయన పువ్వాడ అజయ్ నాతో వేరే అంకుల్ ఫోన్లో నుంచి నాతో మాట్లాడారు, నన్ను ఇండియాకి రావద్దు అని అన్నారు. ఒక రకంగా నాకంటే ఏ ఇంపాక్ట్ ఉండదు కానీ అది నా తల్లి చెన్నైలో ఉంటుంది కాబట్టి నాకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని నేను భయపడ్డాను అని మాట్లాడారు. ఎందుకంటే అదే నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఇప్పటిదాకా మన బీఆర్ఎస్ పార్టీని ఒక నయవంచక పాలన కిందనే చూసినాం, ఒక అగ్రవర్ణ పార్టీ పాలన కింద వాళ్ళ దొరవారు ఏది చెప్తే కింద వాళ్ళ చేసే పరిస్థితి ఆ పార్టీలో ఉంది. కానీ చావు విషయంలో కూడా వాళ్ళు బెదిరించి బతికే రాజకీయాలు అనేది అది పువ్వాడ అజయ్కి కూడా ఒక తల్లి ఉంది. రేపు ఎవరు సావు ఎట్లుంటుందో తెలియదు కానీ పిల్లలను కూడా చూడనీయలేని కన్న తల్లిని చూడనీయకుండా ఇలా ఈవెన్ ఆసుపత్రిలో కూడా రాజకీయాలు చేయడం అనేది అది సిగ్గుమాలిన చర్య, అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నాం అంటే స్వయాన తను కన్న తల్లి సరే ఇవాళ ఆమె రాజకీయ పార్టీలో లేదు, ఒక పార్టీకి నవీన్కో లేకపోతే సునీతమ్మకో లేకపోతే బీజేపీ లంకల దీపక్ రెడ్డికో ఆమె సపోర్ట్ చేస్తున్న వ్యక్తి కాదు. తను కన్న తల్లిగా తన ఆవేదనను అవకాశం వచ్చింది కాబట్టి 10 మందిలో చెప్పుకున్నప్పుడు ఇంకా దాన్ని కూడా ఎవరో తీసుకొచ్చి చెప్పిందంటే ఆమె ఏమన్నా చంటి పిల్లనా? ఆమె కొడుకు పట్ల ఆమెకు ప్రేమానురాగాలు మమతానురాగాలు ఉండవా? చివరి చూపులో ఇప్పుడు ఎవరైనా సరే మన కళ్ళ ముందు తల్లిదండ్రులు పోవాలని కోరుకుంటాం కానీ తల్లిదండ్రుల ముందే ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే ఏదో విధి తప్పదు కాబట్టి ఆ రకంగా జరిగింది. దాన్ని రాజకీయం చేసి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అనేది కేటీఆర్ అనేటోడు సమాధానం చెప్పాలి. రెండవది ఇవాళ మనం ఒక అంగి వేసుకున్నామంటేనే మనం దీన్ని దులుపుతాం, తెల్ల షర్ట్ వేసుకున్నామంటే వెనకాల ఏమన్నా అంటిందా ముందేమన్నా అంటిందా అని చూసుకొని మనం ప్రజాస్వామ్యంలో ప్రజలలో తిరుగుతున్నాం. ఎక్కడన్నా చిన్న మచ్చ కనబడితే ప్రతి ఒక్కటి అంటాడు ఏందా నీ షర్టుకి ఏదో మచ్చ ఉందని. అట్లాంటి మాగంటి గోపీనాథ్ అనేటోడు రాజకీయాలకు వచ్చేటప్పుడు నీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వవు, ఈమెను చట్టబద్ధంగా చేసుకోలేదు, ఆమెను చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదు, 1.25 లక్ష కారణాలు ఉన్నాయి. ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది 4 లక్షల ఓటర్లతో ముడిపడి ఉన్నది. ఇలా నీ ఒక్క ఫ్యామిలీతో 4 లక్షల మందిని డిస్టర్బ్ చేసుకుంటా వాళ్ళందరి జీవితాలను ఆడుకుంటూ ఆ చేసిన 3 సార్లు గెలిచి కూడా హ్యాట్రిక్ నేను ఎమ్మెల్యేనని చెప్పి అక్కడ రూపాయి డెవలప్మెంట్ లేకుండా ఇలాంటి అభివృద్ధి లేకుండా తిరిగి ఇవాళ మళ్ళీ ఏదో మనం బై ఎలక్షన్స్కి పోతున్నాము అనంటే ఈ రాజకీయాలు ఎందుకండి? సునీల్ గారు అసలు మాగంటి గోపీనాథ్ యొక్క తల్లి యొక్క బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది చూద్దాం ఒకసారి. తల్లి గారి బయట మహానంద కుమారి గారిది ప్లే అవుతుంది చూద్దాం. మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి మిమ్మల్ని పంపించలేదు హాస్పిటల్లో ఉన్నప్పుడు? పంపించలేదు. స్టాండర్డ్గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబుకి ఏంటి కోసి ఇప్పుడు ఏంటంటే రానిపరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదని? వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఈ ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి.
అంటే కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు. అసలు ఎందుకు ఇలా అంటారు? ఇంకొకటి అందరిలోనూ ఒకటి సార్, ఇన్నాళ్ళు గ్యాప్ తర్వాత ఈ 3-4 రోజుల ముందు ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే దానికి వాళ్ళ మనవడైతే ఒక క్లారిటీ అయితే చెప్పారు, మాకు ఏం జరుగుతుందో మాకు తెలవలేదు కొన్నాళ్ళు అని. ఇప్పటి వరకు మాకు ఏం జరుగుతుందో తెలవలేదు, కానీ ఇప్పటికైనా ఐడెంటిటీ లేకపోతే చాలా కష్టంగా ఉంటుందని మేము ఎంతో నిండు మనసుతో వచ్చాం, కానీ భారమైన మనసుతో ఇది రాజకీయం చేయాలని కాదు ఆయన చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఇవాళ రేపు ఇంకా 2 అడుగుల దూరంలో మన జూబ్లీహిల్స్ బైపోల్కి పోబోతున్నాం. ఇయ్యల్లో కూడా ఆ భార్య ఫ్యామిలీ ఈ భార్య ఫ్యామిలీ ఇంకా ఆర్టీఓ ఆఫీస్లో తిరుగుతూ ఉన్నారు, షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో. సో వాళ్ళ నిజ నిర్ధారణలు వాళ్ళ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయడానికే జరుగుతూ ఉంది. నేను ఏమంటున్నానంటే ఆయన ఇద్దరు కాకపోతే 20 మందిని చేసుకొని మాగంటి గోపీనాథ్ గారు, అది ప్రజలకు సంబంధం లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాడు కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్స్ వస్తుంటే చాలా జాగ్రత్తగా, ఒక రకంగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రజాస్వామ్యంలో పోతున్నాం కాబట్టి ఇట్లాంటికి ఆస్కారం ఉండొద్దు. ఇలా ఎవరు పునీతులు కాదు, ఎవరు సత్యహరిచంద్రుని బిడ్డలు లేరు ఇక్కడ. మీరు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఓటు అనే దానితోని చట్టసభల్లోకి అడుగుపెట్టే వ్యక్తి, ఇలా నువ్వు నీకు ఎంతమంది భార్యలు ఉండని ఎంతమంది కొడుకులు ఉండని ఎవరిది వాళ్ళకు చట్టబద్ధత చేసి సైలెంట్గా ఉంటే ఇలా ఎవరికి అభ్యంతరమే లేదు కదా. నిజంగా మహానంద కుమారి తల్లి తన చావుకు దగ్గర ఉంది, ఆమెను ఎవరన్నా బలవంత పెట్టి తీసుకొచ్చి చెప్పించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆరోపిస్తున్నారు కదా ఇప్పుడు అదే వాళ్ళకి అదే ఆరోపణ ఉంటుంది. దాని వెనుక వాస్తవాలు ఎందుకు చూడొద్దు? నిజంగా ఇప్పుడు మా దివంగత నేత సునీల్ గారు ఏదో అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఇవాళ దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు మరణించక ముందు తల్లి గారికి వాళ్లకు మొదటి భార్యకు ఈ తల్లిగారు సపోర్ట్ ఉందని చెప్పి రెండో భార్య కోపంతో వీళ్ళ మధ్య సఖ్యత లేకపోయి ఉండొచ్చు, వీళ్ళకి వీళ్ళ దూరం కూడా ఉండొచ్చు. కానీ చావులలో కూడా రాజకీయం చేస్తారా? తల్లిగారికి సావు వార్త కూడా చెప్పరా? దవాఖానలకు తీసుకుపోతే కూడా చెప్పరా? అప్పుడు మరి ఎవరు అన్నట్టు ఆ మాగంటి గోపీనాథ్కు తల్లి ఎవరు? ఇలా భార్యలు గారు ఇద్దరు ఎవరు ఉన్నట్టు తల్లులు ఎవరుగా తను మాత్రం నేను నా కన్న కొడుకు నా పేగు బంధం తెంచుకొని పుట్టిన నా కొడుకు గోపీనాథ్ అని చెప్తా ఉంటే ఆయనకు కూడా కనీసం తల్లి మర్యాదలు కూడా తెలియని ఇలా ఆ పార్టీ అభ్యర్థి ఇలా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తుంది? 4 లక్షల ఓటర్లలో ఇలా 2 లక్షల మంది మహిళా మనులు ఉన్నారని గుర్తుపెట్టుకోవద్దు. ఆ 2 లక్షల మహిళా మనులకి సున్నితమ్మ ఏ రకంగా ఆదర్శవంతురాలు అవుద్ది, ఏ రకంగా మార్గదర్శి అవుతుంది, ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ విజయరాయ్ గారు ఏదో అడుగుతున్నారు, అడగండి. సునీల్ గారు అన్నా, ఇప్పుడు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నా ఆయన ఉన్నప్పుడు పంచాయతీ ఎంపుకోవాలి కదండి. ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు అది ఎవరు చేయాలి? ఆ పంచాయతీ ఎవరి కుటుంబ సంపాద కదా. మాకైనా తల్లే, ఏ పార్టీకైనా తల్లే అన్న, అది కుటుంబ సమస్య. వాళ్ళు కుటుంబంలో తెంపుకోకపోవడం, కుటుంబంలో వ్యవస్థను ఆ పంచాయతీని తెంపుకోకపోవడం అనేది మాగంటి గోపీనాథ్ తప్పు. మాగంటి గోపీనాథ్ చేసుకున్న రెండో భార్య తప్పు. ఈ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని రచ్చ చేయడం అవసరం అంటున్నా. ఎవ్వరు చేయట్లేదు. దీనికి కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? ఎందుకు లేదు? కేటీఆర్ గారు వచ్చేదాకా దవాఖానకి వెళ్ళి ఎందుకు తీయలేదు బాడీని? భార్య ఎవరు అని చూసిన తర్వాతనే, చట్టబద్ధంగా ఎవరు అన్న తర్వాతనే టికెట్ ఇవ్వడం జరిగింది. దీనికి కేసీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం అండి? వాళ్ళ తల్లి అదే అడుగుతుంది, కేటీఆర్ ఎవడు? నా కొడుకు చావుల్లో కూడా నన్ను రానికపోవడం కేటీఆర్ అనేవాడు ఎవడు? ఇప్పుడు పువ్వాడ అజయ్ అనేటోడు ఎందుకు బెదిరియాలా? పువ్వాడ అజయ్ కూడా ఒక ప్రజాప్రతినిధి, ఒక సామాజిక వర్గం అయినందుకు బెదిరిస్తాడా ఫోన్ చేసి? కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినవా, ఇగో ఈ పంచాయతీ ఇట్లా ఉందని, కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినా ఈ పంచాయతీ ఇట్లా ఉందని, ఇదెక్కడ దుర్మార్గం అండి? అందుకు కుటిల కాంగ్రెస్, కుటిల బీఆర్ఎస్ అన్న, కుటిల బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కుటిల రాజకీయం. తల్లిని ఉసిగోల్పి, వాళ్ళ కుటుంబాన్ని ఉసిగోల్పి, ఆ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని చరిత్రహీనులుగా చెయ్యనికే కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద బురద చల్లుతా ఉన్నారు. ఇదెక్కడ దుర్మార్గం అండి? మీకు సొంత తల్లి అంత ఆరోపణ చేసినా అర్థం కాకపోతే ఇంకా మేమేం చేయలేం. సంబంధం ఉంటుందండి సునీల్ గారు. మీ వ్యక్తిగత కుటుంబ సంబంధానికి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? ఎస్, ఇలా వాళ్ళు ఎందుకు వచ్చేసి నేను వారసుని అని ఇంకో భార్య పిల్లలు చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి. టిఆర్ఎస్ ను, కేసీఆర్ గారిని, కేటీఆర్ ని అడిగే హక్కు పువ్వాడ అజయ్ తారకును, ఇదే మాగంటి తారక్ అనే అబ్బాయిని అన్నా
మాగంటి తారక్ అనే అబ్బాయి ఇప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నాడు, పువ్వాడ అజయ్ అనేటోడు నువ్వు అదే దేశంలో ఉండాలి, ఇండియాకు రావద్దని బెదిరియనికి. పువ్వాడ అజయ్ ఎవరు? దీని వెనకాల ఏం కారణం ఉంది మీ రాజకీయ పార్టీలో? ఇగో ఆరోపణలు చేశారు కదా, చట్టం ఒకటి ఉందండి, పోలీస్ స్టేషన్ పోవాలి. ఇప్పుడు అదే జరుగుతుంది. మేము దాంట్లో రాజకీయంలో బీజేపీ రచ్చ చేయదలుచుకుంది. మేము ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలే. వాళ్ళ తల్లి గారికి లేదు, మేము మొదటి భార్య పిల్లలం అంటున్నప్పుడు వాళ్ళకి చట్టము పోలీసు వాళ్ళు రక్షణ కవచంగా నిలబడాలి. మేము వద్దనట్లే. మీ ఆరోపణ కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ ఏంటంటే దానికి కేసీఆర్ కు కేటీఆర్ కు టిఆర్ఎస్ కు అంటే అది పంచాయతీడా? దుర్మార్గం అండి మీది. ఎంత దుర్మార్గము అంటున్నా. కాంగ్రెస్ వాళ్ళు దుస్తులు, ఆ దుస్తుల మొత్తం సమూహానికి రేవంత్ రెడ్డి అంటారా నాయకుడు. ఇప్పుడు మీ దుర్మార్గం. ఈ రోజు మీ కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లల్లో డబ్బులు వంచుతా ఉన్నారు, రాత్రి పట్టుడు పోయిర్రు. మేము జూబ్లీ హిల్స్ లో స్వయంగా నేను 4-5 ప్రాంతాల్లో మేము బీఆర్ఎస్లో డబ్బులు గుంజుకోవడం కూడా జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ లో ఎక్కడెక్కడ డంపు చేసిర్రో ఈ రోజు మొత్తం ఎలక్షన్. విజయార్య గారు బండి సంజయ్ గారు మాట్లాడారు, ఒక బయట ప్లే అవుతుంది. విజయార్య గారు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడారో వినండి ఒకసారి. బండి సంజయ్ గారు బయట ప్లే అవుతుంది, చూడండి. విజయార్య గారు ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. ఇవాళ కొంతమందికి 2 భార్యలు ఉంటున్నారు, 9 పిల్లలు ఉంటున్నారు, కానీ తల్లి ఒక్కతే ఉంటదన్న. ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే. నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. తల్లికి చూపట్టకుంటే, భార్యకు చూపట్టకుంటే, కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు? దీని వెనుక జరిగిన తతంగం ఏంది? తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంటి అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి వాళ్ళ కొడుకు, నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. విజయార్య సమాధానం చెప్పాలి. విజయార్య గారు ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, నేను సూటిగా బండి సంజయ్ గారికి జవాబిస్తున్నా. ఈ రోజు గురుగిజా గిజలు తీరు మీరు మాట్లాడితే ఎట్లా? ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక మా కార్యకర్తగా ఏమి చట్టం తెలియదన్నట్టు మాట్లాడితే ఎట్లా? వాళ్ళ అమ్మ ఆరోపణ చేసింది, వాళ్ళ అమ్మ ఆరోపణలో అధికారం మీ చేతిలో ఉంది. మీరు దాన్ని సిస్టమేటికల్ గా మీరు వెరిఫికేషన్ చేసి ప్రజల ముందు పెట్టండి. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక రాజ్యాంగ అతీత శక్తులా? కాదు కదా. మీరు ఈ రోజు ఓట్ల కోసం మాత్రమే బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఓట్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్, కేటీఆర్ గారి గురించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది రాంగ్. మీ దగ్గర అధికారం ఉంది కదా, మీరేం చేసిర్రు? ఆ తల్లి బాధను పట్టించుకోవాలి కదా, ఎందుకు పట్టించుకోలే? ఓట్ల కోసం మాట్లాడతారు. బుద్ధి ఉండాలండి. ఈ పార్టీలకు బుద్ధి లేదు అంటున్నా. మీకు నిజంగానే ఆమె మీద నిజంగా ప్రేమ ఉంటే మేము కూడా సహకరిస్తాం. దొంగ కూడా బయట పెట్టండి. దొంగలు మీరు కదా. ఆమె ఆరోపణ చేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారం ఉన్నటువంటి బీజేపీ, అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది? వాళ్ళని రక్షించాలి కదా. ఏం చేస్తారు మీరు? అయినా ఇదెక్కడ దుర్మార్గం అండి? ఓట్ల కోసం ఇటువంటి ముచ్చట్లు మాట్లాడతారా? బురద చల్తారా ఓట్ల కోసం? ఒకరి క్యారెక్టర్ ను అసోసినేషన్ చేస్తారా మీరు? కేసీఆర్ గారి ఫ్యామిలీని అసోసినేషన్ చేస్తారా? కేటీఆర్ గారి మీద బురద చల్తారా? ఇదా దుర్మార్గులా మీరు చేసేది? రేపు చట్ట ప్రకారంగా విచారణ జరిగిన తర్వాత దోషులు ఎవడో తెలుస్తుంది. చేపట్టండి. ఆ హాస్పిటల్ జప్తు చేయండి. ఆ రికార్డులని బయటికి రండి. ఎవడొద్దన్నాడు? ఆ మీద ఆరోపణ చేసినంత మాత్రాన మరి కేటీఆర్ గారు తప్పు చేసిరా? ఏది ఏమండి? బండి సంజయ్ గారు కావాలని అధికారానికి పాల్పడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు.
బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైపోయి టిఆర్ఎస్ ను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు అడ్డం పెట్టుకొని. కాబట్టి మేము వదిలిపెట్టాం. 50,000 మెజార్టీ తోటి మా అభ్యర్థి గెలవబోతా ఉన్నది. ఇది చూసి ఓర్వజాలక మాత్రమే ఇవన్నీ ఆరోపణలు. మేము దీన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తామన్నా. రైట్ విజయరాయ్ గారు, ఇఫ్ ఇట్ ఈజ్ ఏదన్నా ఈ ఇంపాక్ట్ ఏదన్నా వచ్చి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవకపోతే, ఒకవేళ మరి వీళ్ళు చేసిన ఆరోపణలు నిజం ఉందని దీనివల్లనే మీకు లాస్ అయిందని అనుకునే అవకాశం ఉందంటారా? దీని వల్ల మాకు ఇంకా ఓట్లు ఎక్కువ పడతాయండి. 50,000 75,000 ఓట్ల మెజార్టీతో మేము గెలవబోతా ఉన్నాం. వీళ్ళ దుర్మార్గమైన ప్రచారం, ఇది దుర్మార్గమైన ప్రచారం. మేము చట్టబద్ధంగా ఉన్నాం. మాకు వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం లేదు. వి డోంట్ వాంట్ దట్. మేము చట్టబద్ధంగా ఉన్నాం. ఆ మాట కేటీఆర్ చెప్పాలన్నా, నువ్వు చెప్తే సరిపోదు. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఏమన్నా ఉంటే మీరు చట్టబద్ధంగా మీరు ఉండి, కానీ దాన్ని టిఆర్ఎస్ కు, కేసీఆర్ కు, కేటీఆర్ కు అంటగడితే మాత్రం ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. చివరిగా చెప్పండి సార్, మీరు కంక్లూడ్ చేయండి విజయరాయ్ గారు. 75,000 ఓట్ల మెజార్టీ తోటి మా సునీతమ్మ గెలవబోతున్నారండి. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మీరు ఎక్కడో జర్నీలో ఉన్నట్టున్నారు. ఎస్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, ఇంకో ప్రోగ్రామ్ ఉందండి, ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. ఎస్ సార్, రామ్మోహన్ గారు ప్లీజ్ సార్. నాకు ఎట్లా అనిపిస్తుంది, న్యాయవాదిగా మూడు పార్టీల వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే రేవంత్ రెడ్డి గారు చాలా వైజ్మెన్ గా మాట్లాడారు. విజయాలయ ఉంటే బాగుండేది. అనవసరంగా రేవంత్ రెడ్డి మీద మొదలు పెట్టుకున్నాడు. కానీ విజయాలయ ఏమంటారంటే మంచి మిత్రుడు ఆయన. ఇక్కడ రేవంత్ రెడ్డి వైజ్మెన్ గా మాట్లాడి చట్టం తన పని తాను చేసుకోబోతుంది. చేసిన ఆరోపణ ఆయనది కాదు. ఆరోపణ చేసేమో బండి సంజయ్ కదా, ఆయన మాగంటి గొప్ప తల్లి ఏమో ఆరోపణ చేసింది. పూర్తిగా నేను ప్రశ్న అడుగుతున్నాను. యాక్చువల్ గా సునీల్ గారు ఏమనుకోవద్దు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఈ మాత్రం కూడా నేను మాట్లాడదు అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా చెప్పిండో అది చెప్తే చెప్తున్నారు కదా. మీరు కూడా అనవసరంగా టీఆర్ఎస్ టాపిక్ మనం నడవద్దు. నేను ఏమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, వాళ్ళ తల్లి కొడుకు నిజంగా ఎవరైనా మార్పుమూర్తి రాని పోతాం. కానీ ఈ తల్లి ఆనాడు హాస్పిటల్ ఉండేది ఈ గొడవ ఎందుకు పెట్టాడు అంటున్నాడు. ఆనాడు కేసీఆర్ అధికారం లేవు, కేటీఆర్ అధికారం లేవు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నాడు. ఎమ్మెల్యేగా మాత్రం మాగంటి గోపినాథ్ ఉన్నాడు కదా. అటువంటి అప్పుడు ఆసుపత్రి పేరుంది, ఆసుపత్రి రికార్డులు ఉన్నాయి. గతంలో ఠాగూర్ సినిమా లాగా జరిగింది. 3 రోజులు శవం పెట్టుకుని నేను వచ్చేదాకా అనే రాసిన ఆరోపణ ఉంది కదా. విచారణ జరిగితే అయిపోతుంది. కాబట్టి విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆదేశిస్తే ఏమైంది అంటే, కావాలని రాజకీయం చేసిండు, కావాలని ఓట్ల ప్యాటర్న్ చేసి రేవంత్ రెడ్డి మీద ఆరోపణ వస్తుంది కనుక 10 రోజులు ఆగుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, చట్టం తన పని చేసుకోబోతుంది. పివి నాగేశ్వరరావు గారు మాట మాట్లాడి కరెక్ట్ అతను రేవంత్ రెడ్డి తప్పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా అనవసరంగా మీదేసుకోకండి. చేసిన ఆరోపణ ఏమో బీజేపీ వాడు. బీజేపీ మీద ఒక్క మాట ఎందుకంటలేరు? బండి సంజయ్ గారు మాట్లాడిన తప్పు అని ఎందుకంటున్నాను. మరి వీళ్ళిద్దరు ఒకటేంద్రా? మరి సమస్య ఎక్కడ వస్తుందంటే, బీఆర్ఎస్ కూడా ఇంకొక వాదన చేస్తుంది. మా చట్టబద్ధంగా అది నామినేషన్ ఆమోదం పొందింది కదా. సునీత మాగంటి గోపినాథ్ భార్య అయినా కాకుండా ఆమోదం పొందుతుంది. అది అభ్యర్థి అంతే. ఆధార్ కార్డు చూస్తారు. ఆధార్ కార్డులో ఎవరి పేరు ఉందో చూసుకొని, భర్త పేరు ఓటర్ లిస్ట్ కలిసిందనేది చూసుకొని చేస్తారు. అంతే కదా, ఏదో గుర్తింపు కార్డు చూసుకోవాలి. చూసింది అయిపోయింది. కానీ అవినేష్ చెల్లింది కనుక లీగల్ గా ఆమె భార్య అని చెప్తాం. ఆమె భార్య అవునా కాదా కోర్టులు తెలుస్తారు కదా. నేను అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టులు తెలియాల్సిన పని. లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇస్తాడు. ఎంఆర్ఓ ఎప్పుడు ఇస్తాడు? ఎంఆర్ఓ కూడా కాదు, కోర్టు ఇవ్వాలి గట్టిగా ఇచ్చారు. సరే ఎంఆర్ఓ ఇచ్చిన అనుకుందాం. కూడా మొదటి భార్య ఎవరు, రెండో భార్య తెలుసు. కోర్టు వాళ్ళు కదా వాళ్ళు గొడవ పెట్టుకుంటే. కానీ నా ఆరోపణ ఏంటంటే, నాకు అనుమానం ఏంటంటే, ఇదే తల్లి ఆనాడు హాస్పిటల్ ఉన్నది గొడవ పెట్టలేదు అంటున్నారు. అంటే ఎవరో ఆమె కాంగ్రెస్ పార్టీ అంటేను, బీజేపీ ఉండదు అంటలేదు. దీన్ని ఏం చేస్తారంటే, రాజకీయాల్లో రచనా గారు అందరూ జరిగిన సంఘటన ఉపయోగించుకుంటుంటారు. ఎప్పుడు కూడా చూస్తున్నాం. గతంలో లక్ష్మీపార్వతి వ్యవహారంలో ఎన్టీ రామారావు వ్యవహారం ఏంటంటే చూసినాం కదా మనం. ఎన్టీ రామారావు స్వయంగా రెండో భార్య చేసుకున్న తర్వాత కూడా ఆమెను అంత్యక్రియలకు హాజరు కాకుండా చంద్రబాబు నాయుడు రాపలేదు. చూడలేదు మన అభిప్రాయంలో. ఇంటికి మర్చిపోయేస్తున్నాను. ఒక్క దగ్గర కాదు, చాలా ఆరోపణలు. చనిపోయేదాకా ఈ మొదటి భార్య కొడుకేమైండు, ఈ తల్లి ఏమైంది, ఆయన చనిపోయినాక ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారే. ఆయన బతికుడి పాప ఆయన ఈ ఆరోపణ సమాధానం ఇచ్చేవాడు. నా తల్లి వాడు కాదన్నాడు, కానీ నా భార్య కాదు, నా మొదటి భార్య కొడుకు కాదు అని ఆయన చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏం చెప్పినా ఏంటంటే సెకండ్ పార్టీ ఒపీనియన్. ఇప్పుడు మీతో చెప్పినా లేకుండా మొదటి ఆయన మాగంటి గోపినాథ్ భార్య మొదటి భార్య చెప్పినా ఈ సెకండ్ ఒపీనియన్. ఒకవేళ పాత రికార్డు పరిశీలిద్దాం. ఇంతకుముందు విజయాలయ గారు అన్నాడు కదా, గతంలో 3 సార్లు పోటీ చేసిండు ఆయన.
మొదటిసారి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిండు, తర్వాత ఫిరాయించిండు, తర్వాత టీఆర్ఎస్ నుంచి గెలిచిండు, మూడోసారి మన టీఆర్ఎస్ వేరే పార్టీ టీఆర్ఎస్ ఒకటి కానీ అట్లాంటిపోయి వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయింది. టీఆర్ఎస్ ఎప్పుడు ఓడిపోయింది, టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన తర్వాత ఓడిపోయింది వాళ్ళు అంతా ఓటమి. పార్లమెంట్ లో ఒక్క సీట్ రాలేదు. అసెంబ్లీలో కూడా తావు తప్పి కన్ను 39 సీట్లు వచ్చి ఓడిపోయింది. 38 ఇది ఉంటుందా పోతా తెలియదు మనకు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లక్ష్మణ గారు, నేను లీగల్ విషయం చెప్తున్నాను. ఈ ఆరోపణ ఆయన తల్లి అదే హాస్పిటల్ ముందు ఆనాడు చేసి ఉంటే చాలా బాగుంటుండే అంటున్నా. కేటీఆర్ మీకు చేసినా, కేసీఆర్ మీకు చేసినా అది లీగల్ చేస్తుండే కొంత. ఇప్పుడు ఏమైందంటే గత జిల్లా చేతిబంది అంటే ఇప్పుడు ఆమెను ఎవరో నడిపిస్తున్నారు. అది కాంగ్రెసా, బీజేపీ లేకుంటే ఎవరో మనకు తెలుస్తుంది నెంబర్. రెండోది ఏంటంటే ఆ మొదటిపాడే కొడుకు అప్పుడెప్పుడు అంత్యక్రియల కోసం వస్తామని అన్నారు కదా, చిన్న మధ్య వివాదాలు ఏం కదా నష్టం కదా. మనం ఒకసారి మనకి ఎవరైతే అజయ్ ఆయన ఫోన్ చేసినట్టు ఫోన్ మాట్లాడు కదా, కాలేజ్ తీసుకుంటే నిజంగా ఆయనకి మనకు మొదటిపాడే కొడుకు ఎవరుందో ఆయన ఆరోపిస్తున్నట్టుగా అజయ్ పిఏ నుంచి కానీ ఏదైనా ఒక నెంబర్ నుంచి అక్కడ ఫోన్ చేస్తే దాన్ని పట్టుకోవడం ఈజీ కదా. వాళ్ళ టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే లక్ష్మణ్ గారు, మనం ఒక సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి ఓ నీళ్ళ ముందర పడేసినా కూడా గుర్తించే టెక్నాలజీ వచ్చింది. వెనకట స్విచ్ ఆఫ్ చేసి దొరకపోయేవాడు, దొంగలు పారిపోతూ పట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే ఎవరు దొరికేది కాదు. ఇప్పుడు అట్లా కాదు. సెల్ ఫోన్ రికవర్ లో మన తెలంగాణ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లక్షలాది ఫోన్లను మనం రాజు చేసి పట్టుకుంటున్నాం కదా. అందుకనే వాడు అదే ఆయన ఫోన్ చేసిండా, మాట్లాడిండా అంటే అందుకు ఆయన దగ్గర ఆధారం ఉండాలి. కాల్ రికార్డు తీసేస్తే కాలేజ్ తీస్తే వస్తుంది. లేదు నిజంగానే అటువంటి ఆరోపణ చేసినప్పుడు ఆయన మన ఫోన్ మాట్లాడింది రికార్డు చేయొచ్చు. ఆయన చేసి ఉంటాడేమో, ఆటోమేటిక్ రికార్డు కూడా అవుతుంది. అది బయట పెట్టండి. లేదు రికార్డు కాలేదు, ఈ కార్డు నుంచి ఆయన ఏం మాట్లాడాడు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ రికార్డు తీసుకోవచ్చు, లీగల్ గా తీసుకోవచ్చు. చూస్తున్నాం కదా ఫోన్ ట్యాపింగ్ వస్తుంది, మీరు తీసుకోవచ్చు. మూడోది చెప్తున్నాను అంటే ఆయన భార్య అవునా అయినా కాకుండా సునీల్ పోటీ చేయడానికి అర్థం పేరు రాసుకోవడమే ఆధార్ కార్డు ఉంది. లేకపోతే సంసారం చేసిండు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరికీ బీఆర్ఎస్ చెప్పాలి కదా సార్. ఆ మాటను బీఆర్ఎస్ చెప్పకుండా అధికార ప్రతినిధులు కావచ్చు సునీల్ గారు ఏదో అడుగుతారు. ఇప్పుడు ఒకటండి, ఇవాళ మాగంటి సునీతమ్మ గారి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఎక్కడ తప్పుపట్టలేదు, ఎక్కడ కూడా అడ్డు రాలేదు. మేమేమంటున్నామంటే ఈ ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలలో వీళ్ళ కుటుంబ తగాదాలు అనేది ఎన్నికలను కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి. సో దీన్ని ఏదో వాళ్ళు కుటుంబ పరంగా పరిష్కరించుకోవాలి. మీరు ఇందాక అన్నారు మాగంటి గోపీనాథ్ గారి తారకు పెద్ద మొదటి భార్య కొడుకు పువ్వాడు అజయ్ ఫోన్ చేశాడని కారణం అంటే గ్యారంటీ ఏముంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు విచారణలో అన్నీ బయటకు వస్తాయి. ఇలా కేటీఆర్ పేరో కేసీఆర్ పేరో ఇంకో సునీల్ పేరో చెప్పొచ్చు కదా. ఆయన పర్టికులర్గా ఆయన పేరు ఎందుకు చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన ఫోన్ చేశాడు కాబట్టి ఆయన పేరు చెప్పి ఉంటాడు. 100% అవి కూడా మనం విచారణబద్ధంగా అన్నీ బయటకు వస్తాయి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఇవాళ వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో వాళ్ళ మదరు ఆనాటి నుంచి మరి ఎందుకు వేచి చూసింది, ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెను ఎవరు రెచ్చగొట్టారు, ఆమె వెనకాల ఎవరు ఉన్నది అనేది మీరు అన్నట్టు నిజంగా బయటకు వస్తుంది. మేము ఏనాడు కూడా చచ్చిపోయిన దివంగత నేతకు వ్యతిరేకం కాదు. మనం రాజకీయాలనే చూస్తున్నాము. మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోని దీన్ని నేను వివాదాస్పదంలోకి చేయదలుచుకోలేదని చెప్పిండు. ఇవాళ బీజేపీ ఏదైతే రాజకీయానికి తెరలేపిందో నిజంగా వాళ్ళు బీఆర్ఎస్కు బీజేపీకి బీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవాలి. వాళ్ళ మధ్యలో ఉన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీకి రుద్దదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటుంది, ప్రజాస్వామ్యంలో ఈవెన్ కాంగ్రెస్ నేతలైనా కానీ తెల్ల చొక్కా వేసుకున్నప్పుడు మరక లేకుండా చూసుకొని స్టూడియోకి రావాలి తప్ప స్టూడియోకి వచ్చినాక చొక్కా ఇప్పితే బనియన్ కనబడుతుంది. కనుక ఎవరైనా సరే రాజకీయాలలో కొంచెం విలువలను పాటించాలని కోరుకుంటున్నాం. ఒకవేళ తప్పులు అందరూ చేసినప్పటికీ కూడా దాన్ని ఇట్లాంటి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎన్నికలలో ప్రజలను డిస్టర్బెన్స్ చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇవాళ చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ ఎక్కడున్నాడో కానీ వాళ్ళ ఫ్యామిలీ కొట్టుకొస్తూ ఇలా ఈ బై ఎలక్షన్లలో జూబ్లీహిల్స్కు అంటగడుతున్నారు. కాబట్టి ఇలాంటి కుటుంబ తగాదాలు అనేవి కరెక్ట్ కావు. వాళ్ళ పరిష్కారాలు వాళ్ళు చేసుకోవాలి. మా దగ్గరికి వస్తే ప్రభుత్వ పరంగా 100% విచారణ చేసి చట్టం ప్రకారంగా ఏం చేయాలో చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పదలుచుకున్నాం. ఎస్, కంక్లూడ్ చేయండి రామ్మోహన్ గారు, కంక్లూడ్ చేయండి. సునీల్ గారు కరెక్ట్. ఎవరెవరు పనిచేసే పట్టుకు వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైంది అంటాం మహాకృష్ణ గారు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా కదా. అందుకని పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళే, పోయిన వాళ్ళు తీర్పు తీసుకుని కూడా ఆత్రేయ గారు ఉన్నారు. నేను ఏమంటున్నానంటే సునీల్ గారు చెప్పింది వాస్తవం. కానీ ఈ అంశాన్ని ఈ ఎన్నికల తర్వాత ఎవడైనా ప్రస్తావించడం చూడండి అంతా మర్చిపోతాం.
ఎన్నికల కోసమే అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. ఎన్నికల తెల్లారి అందరూ మర్చిపోతారు. నేను ఎన్నికల తెల్లారి కూడా ఈ కొనసాగాలంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ప్రభుత్వం ఇచ్చింది కనుక వాళ్ళ ఫిర్యాదులు సరిగ్గా సక్రమంగా చేస్తారు. సునీత గారు గెలవచ్చు ఓడవచ్చు తర్వాత సంగతి. ఈ ఎన్నికలకు అసలు దీనికి సంబంధం లేదు. కానీ ప్రైవేట్ లైఫ్ కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ లైఫ్ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తుంది. సునీల్ గారు తప్పు చేసి ఇక్కడ కూర్చుంటే మీ వెనక ఏముందో మాకు తెలుస్తుంది కదా. అదే ఎవరైనా అంటారు. ఇంతకుముందు మంచి చెట్టు ఉదాహరణ బాగా చెప్పారు. చెట్టు మీద నాకు మరక పట్టి మన పెళ్లిపోయింది. అసలు అనుకుని అక్కడ ఆ మరక చూసాం చూసుకోవాలని తొడుక్కుని వెళ్ళిపోయినా. ఇదే అయితే ఎప్పుడైనా కూడా మనకి ఎట్లుంటే మరకలు చూస్తాం. కూడా మంచిదే కావచ్చు. సునీల్ గారు ఒక్క మాట చెప్తాను నేను. ఇప్పుడు జరగాల్సింది ఇది కాదు. ఇప్పుడు జరగాల్సింది ప్రజల సమస్య ప్రస్తావనకు రావాలి. ఏం వచ్చింది ఏం రాలేదు చెప్పాను. గురజాల ఉప్పారావు గారి కన్యాశుల్కంలో జగ్గాబండి ఆయన ఏం ఆలోచన చేస్తుందో ప్రజలు ఆలోచన చేస్తుందో ఆల్రెడీ డిసైడెడ్. రేపు సాయంత్రానికి మనం మాట్లాడుతున్నాం కదా రేపు ఇంకొక గంట అంటే 25 గంటలు ఉంది ఇప్పటి ప్రచారం. పోతే ఇప్పుడు 12 గంటల ప్రచారం అయిపోతుంది. ప్రచారం కేలు కథ దుకాణం తాను. ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. 2వ తర్వాత 14 నాడు వెళ్ళిపోతుంది. కానీ 14 తర్వాత కూడా ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొదటి భార్య కొడుకును వాళ్ళని తీసుకొచ్చిన ప్రయత్నంలో ప్రభుత్వం కానీ ఎవరైనా సరే సంటి ఆరోపణ చేసి ఆరోపణ ఆయనది కాదు. మీరు బయట పడితే ఆరోపణ ఎవరైనా మనం ఎందుకు మాట్లాడుతున్నారు లక్ష్మణ్ గారు? బయట వచ్చిన మనం అందరూ మాట్లాడుతున్నాం. లేకపోతే మనకి సంబంధం ఎవరు మాట్లాడి అంతే కదా సార్. రైట్ సార్ మీద విద్యార్థి సమగ్రంగా జరగాలి. ఇది ఎన్నికలకు సెంటిమెంట్ ముడిపెట్టొద్దంట. సురేష్ గారి సెంటిమెంట్ వాడుకుంటున్నారు కనుక దాని వ్యతిరేకంగా సెంటిమెంట్ ఇంకోటి వాడుకుంటాడు. అవకాశం పార్టీ సర్వసంగ పరిచయాలు కాదు. కేసీఆర్ ఎప్పటికైనా పార్టీలు ఏమన్నా మనం ఏమంటాం సన్యాసుల మాటలు కావు కదా అని ఆరోపణ చేస్తే మాట్లాడుతున్నారు. అందుకనే ఉన్నది. రైట్ సార్ రైట్. విజయార్య గారు ఏంటి చెప్తున్నారు చివరిగా చెప్తారా? అయితే రామ్మోహన్ గారు న్యాయబద్ధంగా మాట్లాడారు. చాలా ధన్యవాదాలు విశ్లేషకులకి. ఎందుకంటే ఈరోజు కుటుంబం మాదండి. గోపినాథ్ గారి కుటుంబం మాది. మేము బాధలో ఉన్నాం. తల్లి గారు మళ్ళీ తర్వాత మొదటి భార్య కుమారుడు మొదటి భార్య బయటకు పోయిండ్రు అనేది మేము బాధలో ఉన్నాం. దాన్ని రచ్చ చేయాల్సిన అవసరం ఏమున్నదండి? వాళ్ళకి కావాల్సిన సముదాయించి మీ కుటుంబ సమస్యను అందరం కూర్చొని మాట్లాడతామనేది పోయి దాన్ని కంప్లీట్ గా అదేదో ఆయన మేము చంపినాము అన్నట్టు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హత్య చేసిర్రు అని ఆమె ఏదో చెప్తేనో లేదు బాధలోనే అన్నంత మాత్రాన దాన్ని రేవంత్ రెడ్డి గారు అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రి స్థాయిలో సంజయ్ గారు, ఇక్కడ బ్రదర్ సునీల్ గారు, ఇక మొత్తం కేటీఆర్ గారు అయితే చేసిరు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది రేవంత్ రెడ్డి గారు అనలేదు కదా సార్ విచారణలో. ఒక మాట కాంగ్రెస్ విజయారాయ్ గారు మీరు మంచి మిత్రులు. నాకు కాంగ్రెస్ అనకండి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడి ప్రామాణికం తీసుకున్నాం, మాకు సంబంధం లేదా ఇంకొంటేందుకు విషయాలు జరుపుతారు అది తర్వాత అన్నాడు. పంటి సంజయ్ మీద వాడండి. ఇప్పుడు పంటి సంజయ్ ఒక్కటి కదా సార్ ఇప్పుడు అట్లా అన్నారు. అయితే అట్లా కాదండి. ఇప్పుడు తల్లి గారు బాధలో ఉన్నారు. వాస్తవం. మనం పూర్వపరాలు మనం వెతకాల. ఒక సమాజంలో ఉన్నాము, అందరి కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలా. ఆమె ఆరోపణ చేస్తున్నప్పుడు చట్టం ఉన్నది కదా, మీరు ముఖ్యమంత్రి కదా, మీరు తీసుకోండి. ఆయన కేంద్ర మంత్రి కదా, మీరు తీసుకోండి అప్లికేషను అంటే ఆమె మీ దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడాలా? ఆమె ఈరోజు మీడియా ప్రకారంగా ఏదైతే ఆరోపణలు చేసిందో అవి ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తీసుకోండి, అప్లికేషన్ తీసుకొని ఆరోపణలు నిజమా కాదా వెరిఫై చేయండి. కానీ ప్రభుత్వం దగ్గరకు వస్తే ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్న. తప్పు. రైట్ సార్. అంటే ఈ మాట విజయ కదా. ఇప్పుడు కనుక వాళ్ళు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టుకుందంటే మీరు నేను ఏమంటున్నానంటే ఎలక్షన్ ఉండనియండి. ఎలక్షన్ 20 ఏళ్ళు అవుతుందండి. ఆయన ఎమ్మెల్యే 20 ఏళ్ళు అవుతుందండి. మరి ఈ రోజు మాట్లాడుతున్నారు అని అంటే ఎట్లా? నేను చెప్తున్నా కదా, అఫిడవిట్లు అన్ని ఉన్నాయి, భారీ అవునా కాదా అఫిడవిట్లు ఉన్నాయి, ఆయన ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఇంకొక మాట కూడా మీకు పంచుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఈ గోపినాథ్ గారు చనిపోక ముందు ఆస్తి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినా చూడాలి, రిజిస్ట్రేషన్ దొరుకుతుంది. అన్ని
అద్దము ముఖం ఒకవే ఉన్నాగా వాడి ముఖం పెడదామంటున్నా నేను. అదే భయం ఎందుకు ఇంకా. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి. సునీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. విజయార్య గారు, ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఒకవేళ అనేక సంఘటనలు గెలుపోటును ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. తాజాగా మాగంటి గోపీనాథ్ తల్లి, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపాయి. మరి చూడాలి జూబ్లీహిల్స్ ప్రజానికం ఏం తీర్పు ఉన్నారు. మరి ఇలాంటివి వ్యక్తిగత విషయాలను ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? మరి కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నాను. నమస్తే. విజయాన్ని